తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 కొత్త పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తుంది. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని మైసంపల్లి, ఆంక్షాపూరు, రాంపూరు గ్రామాలలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా గ్రామసభలో లబ్ధిదారుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. ఈ మేరకు మైసంపల్లి, ఆంక్షాపూరు గ్రామంలో గ్రామసభ సాఫీగా సాగిన మిగిలిన అర్హుల పేర్లు కూడా చేర్చాలని గ్రామస్తులు కోరారు. రుణమాఫీ జరగలేదు. మేడం గారి దగ్గరికి వెళ్తే అప్పుడైతే డేట్ కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక మాత్రం రుణమాఫీ జరగలేదు. నా పరిస్థితి మేడం దగ్గర పోతే ఇప్పుడు రా రేపు రా అని అంటుంది, అంతే తప్ప కానీ దానికి పరిష్కారం అనేది చేయట్లేదు మేడం. ఈ పథకాలు కరెక్ట్గా అమలవుతలేవు. అగ్రికల్చర్ మేడం ఎప్పుడు అందుబాటులో ఉండలేదు. రైతు వేదిక నంగనూరు దగ్గరికి వెళ్ళినా, పాలమాకలా కూడా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాత్రం అందుబాటులో ఉండలేదు. వెళ్ళినప్పుడు అయితే టైం పడుతుందని మేడం దాటా వేస్తుంది మాట. ఈరోజు నిషాపూర్ గ్రామసభ అంటే అసలు చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా పోలీసు నిర్బంధంతో తప్ప కాంగ్రెస్ కార్యకర్తల నిర్బంధంతో అనేది చరిత్రలో మొదటిసారి. ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, ప్రజా పాలన అని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇలా పోలీసుల మధ్యలో, కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో మాత్రమే నిర్బంధంతోనే గ్రామసభలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా పాలన అనేది ఏ రకంగానన్నా సామాన్యులకు అనుకూలంగా పాలన ఉందా? అయ్యా ఇలా 2-3 సార్లు అప్లికేషన్స్ ఇచ్చారు. మళ్ళీ అప్లికేషన్స్ అంటే ఎవరిని బతికేయడం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినట్ట ఈ అప్లికేషన్ల పేరుతోటి ప్రజలను కాలయాపన చేసుడు తప్ప ఎక్కడన్నా ఇంతవరకు కూడా ఒక పని చేసిన దాఖలాలు ఉన్నాయా? అసలు నువ్వు గ్రామసభ పెట్టినావు, ఎప్పుడు ఇస్తావు ఏంది అని క్లారిటీ లేకుండా మళ్ళీ అప్లికేషన్లని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది అనేది ఈ ప్రభుత్వం రాక్షస పాలన ఉపయోగపడుతుంది తప్ప రాక్షసులకు తప్ప మనుషులకు చేసే పాలనకు లెక్కలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకు నువ్వు ఏం చేస్తావు అనేది క్లారిటీకి ఇచ్చుకుంటూ ఖచ్చితమైన నువ్వు ఇచ్చే పథకాలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు, ఇంకా కూడా చేస్తామనే గ్యారెంటీ లేదు. రుణమాఫీ అని చెప్పినావు, రుణమాఫీ ఇంతకుముందే గ్రామ ప్రజలు మొత్తం అడగడం జరిగింది. ఎవరికి కూడా రుణమాఫీ 50,000 ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఇంతవరకు కాలేదని అనడం సిగ్గుసేటు. నువ్వు అసలు ముఖ్యమంత్రి ఉండడం కూడా చాలా దురదృష్టం తెలంగాణ రాష్ట్రానికి. నిజాయితీ, నీతి కనుక నీకు ఉన్నట్టుంటే ఫస్ట్ నువ్వు ఏం పథకాలు చేస్తున్నావు, ఎందుకు ఇస్తున్నది ఎక్కడన్నా ఒకటి క్లారిటీ ఉందా? ఇచ్చే పథకం ఏ పథకం కూడా అమలు కాకుండా అన్ని డబ్బాలు కొట్టడం కోసం పోలీసు పహార మధ్యలో ఈ గ్రామ సభ అనేది దురదృష్టకరం. నిజంగా కూడా నువ్వు పట్టిన పెద్ద శని అని కూడా మా గ్రామ ప్రజల తరఫున నేను వినయించుకుంటాను.